హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు ఒక అందమైన, అద్భుతమైన, ఆహ్లాదకరమైన ఒక టెంపుల్కి వెళ్దాం. ఎందుకు వీడు అంత గొప్ప పదాలు వాడి అద్భుతమైన, అందమైన అని చెప్పి టెంపుల్కేగా వెళ్ళేదనుకోవచ్చు మీరు. కానీ నీకు, నాకు, మనందరికీ తెలియని ఒక విచిత్రమైన టెంపుల్ ఉంది. అదే నెమలిగుండం రంగనాయక స్వామి ఆలయం. ఈ గుడికి కానీ మీరు స్నానం చేయకుండా భక్తితో రాకుంటే మీకు చుక్కలు కనిపిస్తాయి. ఎందుకంటే అక్కడ ఉండే తేనెటీగలు పరిశుభ్రంగా లేకుండా వస్తే కుట్టి కుట్టి టెంపుల్కి రానివ్వకుండా తరిమేస్తాయట. అంతేకాదు, ఇక్కడ ఒక నీటి కొలను కూడా ఉంటుంది. అది ఎవరు తవ్వారో తెలుసా మీకు? అసలు ఇక్కడ తేనెటీగలు పరిశుభ్రంగా భక్తులు లేకపోతే నిజంగా కొడతాయని అక్కడ ఉన్న ఒక పూజారిని అడిగిన. ఆయన ఏం చెప్పాడంటే, మన ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి ఈ వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా ఫుల్ వీడియో చూసేయండి. సో ఇంక లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. నెమలిగుండం రంగనాయక స్వామి ఆలయం. ఈ ఆలయం ప్రకాశం జిల్లా రాచర్ల మండలం పుల్లల చెరువు గ్రామానికి సరిగ్గా 8 కిలోమీటర్ల దూరంలో నల్లమల్ల అడవుల్లో ఉంటుంది. ఈ ఆలయం స్థల పురాణం ప్రకారం నెమలి ముఖం కలిగిన మయూరుడనే మహర్షి శ్రీ మహావిష్ణువు కోసం ఘోర తపస్సు చేసి స్వామిని ఇక్కడే ఉండమని అడుగుతాడు. మహర్షి కోరిక మేరకు శ్రీ మహావిష్ణువు రంగనాయక స్వామిగా వెలుస్తాడు. అంతేకాదు, ఇక్కడ మయూరు మహర్షి తన ముక్కుతో ఒక గుండం కూడా తవ్వాడు. అందుచేత ఈ ఆలయాన్ని నెమలిగుండం రంగనాయక స్వామి అని పిలుస్తారు. ఈ టెంపుల్కి స్టార్టింగ్లో పెద్ద ఆర్చ్ ఉంటుంది. అక్కడేమో శ్రీ మహావిష్ణువు అలాగే లక్ష్మీదేవి 2 బొమ్మలు ఉంటాయి. ఇటు సైడ్ వచ్చేసరికి ఇంకా ఇక్కడ చెక్ పోస్ట్ పెట్టారు ఒకటి, ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళు. బైక్స్కి ఏమో 20 రూపాయలు, కార్లకేమో 50 రూపాయలు కలెక్ట్ చేస్తున్నారు. అయితే లొకేషన్ ఉంటుంది భయ్య, అసలు ఫుల్ మిడిల్లో ఉంటాం, ఫారెస్ట్ మిడిల్లో. చాలా బాగుంటుంది అసలు. ఇక్కడ ఒక అన్న మమ్మల్ని అడుగుతున్నాడు, మీరు యూట్యూబరా అని. అవును బ్రో, చిన్న యూట్యూబరే, ఫస్ట్ టైం మేము ఈ వీడియో చేస్తున్నాం, ఈ నెమలిగుండం రంగనాయక స్వామిది అని చెప్పినాం. ఆ అన్నయ్య మమ్మల్ని సజెషన్ అడుగుతారు, మాకే తెలియదు అసలు దీని గురించి. ఈ టెంపుల్కి ఇది సెకండ్ టైం రావడం. యాక్చువల్గా ఏంటంటే ఫస్ట్ టైం వచ్చినప్పుడు టెంపుల్ దర్శించుకోలేదు. అప్పుడు ఓన్లీ ఇది ఒక శనివారం మాత్రమేనంటే ఈ ఆలయం ఓపెన్ చేసేది. అప్పుడు ఏమైందంటే మేము సాయంత్రం 6 గంటలకు వచ్చినాం. గుడేమో 5కే క్లోజ్ చేస్తారంట. సో అప్పుడు బ్యాక్ వెళ్ళిపోయినాం. మళ్ళీ ఈరోజు వచ్చాం, నెక్స్ట్ శనివారం వచ్చాం. అయితే లొకేషన్ మాత్రం నెక్స్ట్ లెవెల్ ఉంటుంది భయ్య. అసలు చుట్టూ అక్కడక్కడ నెమలు కనిపిస్తూ ఉంటాయి, మళ్ళీ కాలువలు కానీ ఫుల్ వాటర్ ఉంటాయి. అసలు బోరే కొట్టదు ఇక్కడైతే. లోనికి వెళ్ళాలి. ఆ ఆర్చి కా నుంచి స్టార్టింగ్ మనం చూసాం కదా, ఆ చెక్ పోస్ట్ కా నుంచి లోనికి గుడి వచ్చేసరికి 4 కిలోమీటర్ల నుంచి మొత్తం ఘాట్ రోడ్ బాగుంటుంది. అంత చల్లగా కూల్గా. మామూలుగా అయితే ఫ్యామిలీ పిక్నిక్ వచ్చినట్టు నార్మల్గా భలే ఎంజాయ్ చేయొచ్చు. పిల్లలు కానీ అసలు బోరే కొట్టదు, ఆడడం చాలా బాగుంటుంది, ఇంట్రెస్ట్గా. వచ్చాం భయ్య స్టార్టింగ్. జనాలు అయితే అసలు ఎవ్వరు లేరు, చాలా ఖాళీ. ఇక్కడ ఏదో అన్నదానం జరుగుతున్నట్టుంది, అన్నదాన సత్రం వండుతున్నారు ఇప్పుడే. ఇక్కడ ఇంకెన్ని షాప్స్, జనాలు ఎవరు లేరు. అంటే మేము ఎర్లీ మార్నింగ్ వచ్చాం, సో అందుకని ఈ ఒక్క శనివారం కాబట్టి చాలా మంది వస్తారంట. అందరూ ఇక్కడ ఏంటంటే పొంగళ్ళు పెట్టుకుంటారు. అక్కడ లోన ఒక జలపాతం ఉంది, అక్కడ వాటర్ ఫాల్ దగ్గర ఏంటంటే గంగమ్మ టెంపుల్ ఉంది. వీళ్ళంతా గంగమ్మ తల్లికి పొంగళ్ళు పెట్టుకుంటున్నారు. అన్నీ ఏవో తీసుకొని వచ్చారు వీళ్ళంతా. ఎక్కడి నుంచో ఆల్మోస్ట్ వీళ్ళంతా నార్త్ సైడ్ నుండి ఉన్నారు భయ్య, మన తెలుగు వాళ్ళు కూడా కాదు వీళ్ళు. చాలామంది ఎక్కువ మంది ఉన్నారు, అంటే తెలుగు వాళ్ళు రేర్గా ఉన్నారు. ఈ చుట్టుపక్కల అంటే ఈ గిద్దలూరు ఇటు నుండి ఎవరో కొంతమంది వచ్చారు. ఎక్కువ శాతం మంది అనదర్ స్టేట్ నుంచి వచ్చారు. ఈ టెంపుల్ ఇది కాదంట, ఇక్కడ ఫస్ట్ మహాలక్ష్మి అమ్మవారి గుడి అంటే ఇక్కడ ఉండేది. మనం అక్కడికి వెళ్దాం. ఇక్కడ ఏదో అన్ని సత్రాలు ఉన్నాయి, అన్ని క్యాస్ట్లకు సంబంధించిన సత్రాలన్నీ ఉన్నాయి. ఇలాంటి దిక్కులు అసలు ఈ క్యాస్ట్కి ఎందుకు తీసుకొస్తారో తెలియదు. టెంపుల్ దగ్గర అన్నదానం అంటే దేవుడికి సంబంధించింది, అది ఒక క్యాస్ట్కి సంబంధించింది కాదు కదా. ఇక్కడేమంటే చాలా వచ్చేసాం భయ్య రంగనాథ స్వామి టెంపుల్ దగ్గరికి. ఇక్కడ ఎన్ని రోడ్డు నార్మల్గా అంటే చిన్నగా బాగానే ఉంది అంతా. ఇక్కడంతా బైక్ పార్కింగ్ చాలా బాగుంది. అక్కడ ఎవరో వచ్చారట, ఎవరో విఐపి వచ్చారనుకుంటా. అక్కడ ఏ పూజలు చేస్తున్నారు వాళ్ళకి. వెళ్దాం. బైక్ పార్క్ చేసే ఉంది, ఒక రేంజ్లో ఉంది భయ్య అసలు ఈ నెమలిగుండం. అసలు ఆ నీళ్ళు చూస్తే కళ్ళు తిరుగుతున్నాయి అసలు, తెలుసా, అలా ఉన్నాయి.
అదే చెప్పాను కదా, ఇది ఒక మహర్షి తవ్వాడంట. స్టార్టింగ్లో చెప్పాను కదా, ఆ మహర్షి ఏంటంటే తన ముఖం నెమలి ముఖంతో ఉన్న మహర్షి. అతను ఏంటంటే తన ముక్కుతో ఈ గుండం తవ్వాడు. తెల్లవారేసరికి ఆ గుండం ఆ గొంతులో అంతా నీళ్ళు వచ్చాయంట. ఆ నీళ్ళతోనే అతను శ్రీ మహావిష్ణువుకి డైలీ అభిషేకం చేస్తాడంట. అదే ఇక్కడ రంగనాయక స్వామిగా వెలిసాడు కదా, అతనికి అభిషేకం చేస్తాడంట. అసలు అబ్బబ్బబ్బబ్బా ఈ కొండ ముందు పోయా అయితే జనాలు తక్కువగా ఉన్నారు, చాలా తక్కువగా ఉన్నారు. మేము ఎర్లీ మార్నింగ్ రావడం వల్ల మరి ఏమో కానీ ఇక్కడంతా గుండ్లు చేయించుకొని అంతా మామూలుగా హంగామా. ఇంకా దేవుడి దగ్గరికి వెళ్ళాలంటే ఇటు నుంచి పైకి వెళ్ళాలి. అక్కడ ఏదో టికెట్లు కూడా ఇస్తున్నట్టుంది. అసలు ఈ లొకేషన్ ఉందబ్బా, ఏదో చుట్టూ 4 దిక్కు ఏదో చుట్టూరు కొండలు ఉంటే మిడిల్లో ఏదో ఒక గొంతులాగా ఉంటుంది చూసావా, అక్కడ ఏదో దేవుడు ఉన్నట్టు అలా ఉంది. అసలు నాకు హైలైట్ ఏంటంటే ఈ గుండం, అసలు ఈ టెంపుల్కి అసలు అట్రాక్షన్ ఇది. మామూలుగా అయితే ఫ్రెండ్స్ అసలు ఒక ట్రిప్ అక్కడ మునుగుతుంటే అబ్బా, అక్కడ పైనుంచి ఫుల్ అంటే ఇప్పుడు వానలు ఏం లేవు కాబట్టి నార్మల్గా లైట్గా వస్తున్నాయి వాటర్. అదే వర్షాకాలం అయితే దుమ్ము రేపిద్దంట ఇక్కడంతా ఫుల్గా. ఈ నీళ్ళు ఏంటంటే ప్రకాశం జిల్లా అక్కడ ఒంగోలు గుండ్లకమ్మ ప్రాజెక్టుకి వెళ్తాయంట. చాలా బాగుంది ఇక్కడ నుంచి నీళ్ళు. ఓహోబ్బా వాటర్ ఫాల్ ఉంది, ఏముంది అసలు ఆ నీళ్ళు ఇక్కడ. ఆయన తవ్విండు కాబట్టి దీన్ని నెమలిగుండం అంటుండ్రు. మయూరుడు అనే మహర్షి, మయూర్ అంటే నెమలి కాబట్టి సో ఆయన పేరు మీదే ఉంది ఇది, ఈ టెంపుల్ కూడా. కొండలు అన్నీ ఏదో చాలా అంటే భైరవకొండ కూడా ఉంది, కానీ భైరవకొండ కూడా సేమ్ ఇలాగే అంటే ఇలా ఉండదు. కొండలు వీటికంటే కొంచెం పెద్దవి, చుట్టూ కొండలు. నేను మా ఫ్రెండ్ చెబితే ఏమో అనుకున్నా కానీ అంత అసలు నెక్స్ట్ లెవెల్ ఉంది అయితే గుడి మాత్రం. ఇక్కడ అన్నీ వీళ్ళంతా గుండ్లు చేయించుకుంటున్నారు. వీళ్ళంతా ఇక్కడ వీడియోలు తెస్తుంటే ఏదో వింతగా చూస్తారు మమ్మల్ని. అందరూ ఏంటంటే మీరేమన్నా ప్రెస్ అని అడుగుతున్నారు. అంత లేదు, ఏదో యూట్యూబ్ చిన్న ఛానల్ అని చెప్పి మేనేజ్ చేసుకుంటున్నాం మేము. వీటంతా అదే ఉండే కొంది క్రౌడ్ పెరుగుతూ ఉన్నారు, అంతా వస్తూ ఉన్నారు జనాలు. ఇందాక కొంతమంది ఉన్నారు, ఇప్పుడు చాలా ఎక్కువ మంది వచ్చారు. లాంగ్ టెంపుల్ పైన ఉన్నారట్టుంది అందరూ. ఎక్కువ ఆల్మోస్ట్ అయితే ఎక్కువ అందరు ఈ గుండం దగ్గర ఉంటుండ్రు. అసలు అంత బాగుంది అంటే కెమెరాలో కాబట్టి మీకు అలా కనిపిస్తుంది, రియల్గా చూస్తే మాత్రం నెక్స్ట్ లెవెల్లో ఉంది అసలు. బాను అటంతా తీసుకొని నువ్వు ఆ వీడియో అటు సైడ్ అన్నీ ఏయో పూజలు చేస్తుండ్రు ఇక్కడ అన్ని బండ్లకి. ఇక్కడ ఏదో చిన్న హాస్పిటల్ కూడా ఉంది, ఫ్రీ అని అంట ఇది, లైక్ ఏదో మెడికల్ క్యాంప్ లాగా. అక్కడ ఫ్యామిలీ కానీ నార్మల్గా చాలా బాగా చిల్ అవ్వచ్చు. కాలేజ్ స్టూడెంట్స్ కానీ ఐటీ ఎంప్లాయీస్ కానీ హాలిడేస్ అప్పుడైతే చాలా బాగుంటుంది. చిన్నపిల్లలు అయితే ఇలాంటి లొకేషన్ చాలా బాగా లైక్ చేస్తారు. ఈ వాటర్ కానీ ఇక్కడ ఈ నెమళ్ళు చాలా బాగుంటుంది. ఏడవకుండా పేరెంట్స్కి కూడా ఇబ్బంది లేకుండా భలే చిల్ అవ్వచ్చు ఇక్కడైతే. వాడు మా ఫ్రెండ్ ఏదో అన్నాడు కానీ నేను ఏదో అనుకున్నాను. ఇక్కడే టికెట్లు మామూలుగా అదే దేవుడి దర్శనానికి టికెట్లు ఇచ్చేది. నేనేమో టికెట్లు చాలా కాస్ట్ అనుకున్నా, కాకపోతే తక్కువ. నార్మల్ దర్శనం అయితే 5 రూపాయలు అంట, అభిషేకం అయితే 50 రూపాయలు అంట టికెట్ ఇక్కడ కలెక్ట్ చేసేది. ఈ మెట్లు ఎక్కి చాలా ఉన్నాయి మెట్లు, బాగుంటుంది కింద నుంచి చూసిన. లోన ఏదో టెంపుల్ కానీ ఏదో ఒక ఇల్లు ఉన్నట్టు ఉంటుంది. ఇటు స్టెప్స్ ఎక్కి ఈరోజు మరి తక్కువ లేకపోతే ఏమో కానీ జనాలు
చాలా తక్కువగా ఉన్నారు. ఎవ్రీ టైం ఏంటంటే చాలా ఫుల్గా ఉంటారంట ఇక్కడ. ఇక్కడ బ్రహ్మోత్సవాలు కూడా చేస్తారంటున్నారు. మరి వెళ్దాం పైకి. అందరూ టెంకాయలు కొట్టుకొని వస్తున్నారు. టెంపుల్ లోపలికి వచ్చాం. ఇదంతా టెంపుల్ లోన్ ఉన్న ప్లేసు. జనాలు ఎవ్వరు లేరు, చాలా తక్కువగా ఉన్నారు, ఎవరు రాలేదు ఇంకా. మరి ఈవినింగ్కి వస్తారో మరి ఏమో. అందరూ పిల్లలంతా ఫ్యామిలీ. పొంగల్ ఇక్కడికి కూడా తీసుకొని వస్తున్నారు. నేను ఇంకా అక్కడ అమ్మవారికి అనుకున్నా. పైనుంచి మాత్రం లొకేషన్ బాగుంది లేదు, ఈ కొండలు ఇదంతా చూస్తుంటే. టెంపుల్కి వెళ్ళి మెట్లకి పూజారి ఏందో చదువుతున్నాడు వాడు. కోతులు మాత్రం ఏమైనా పట్టుకొని వస్తే ఇంకా నెక్స్ట్ మనం తీసుకోవడానికి ఉండవు, అవి తీసుకెళ్ళిపోతాయి. ఇలా పక్కన లాగేసుకుంటాను అంతన ఏదైనా సరే. ఉయ్యాల వడ వచ్చారు ఐరన్. టెంపుల్కి వెళ్దాం దర్శనానికి లోనికి. ఎలా అని మనది నార్మల్గా దర్శనం కాబట్టి, అభిషేకం కాబట్టి త్వరగా అయిపోద్ది. అంటే జనాలు లేరులాడ. వీళ్ళేమో వీడియో తీయొద్దు అంటున్నారు, బట్ నేను అతిగా తీస్తున్నా. వీళ్ళు కొట్టేటట్టుంది చూడడం కూడా అలాగే ఉంది. టెంపుల్కి మళ్ళీ లోన్కి వెళ్దాం. ఈ టెంపుల్ లోన్ వచ్చేసరికి వెళ్తాం లోనికి. నేనైతే ఏదో దేవుని చూపించడానికి నేను మొబైల్ తీసుకెళ్ళినా వీళ్ళు ఖచ్చితంగా కొట్టేటట్టు కావాలని చెప్పారు. అంటే ఇక్కడ ఏం బోర్డులు పెట్టలేదు, లైక్ అంటే కెమెరాస్ కానీ మొబైల్ కానీ తీసుకుపోకూడదు. కాకపోతే మనమే తెలుసుకోవాలి, అది వాస్తవము. అంటే ఏదో చిన్న క్యూరియాసిటీ అంతే. ఇక్కడ అంటే దేవుని తీయకూడదు, అది తప్పు. ఇప్పుడు తిడుతున్నాడు ఖచ్చితంగా. అది నార్మల్ దర్శనం అయితే 5 రూపాయలు టికెట్. ఎమ్మటే అయిపోద్ది. అభిషేకం ఒక్కటే లేట్ అయింది, అందుకే ఇంతమంది చాలామంది ఉన్నారు. యాక్చువల్లీ ఏంటంటే అభిషేకం లోన పూజ జరుగుతుంది, కటన్ చేశారు. వీడియో మాత్రం తీయకుండా తీస్తున్నా నేనైతే. దర్శనం అయిపోయింది భయ్య. కళ్ళ మీద నీళ్ళు వచ్చినాయి ఒకసారిగా దేవుని చూడంగానే. అంటే సేమ్ స్వామి ఇలా పడుకుంటాడు ఒక వెల్లెలుకలో నార్మల్గా. ఒకసారి శ్రీ మహావిష్ణువు ఎలా ఉంటుంది ఇంకా అలాగే ఉంటుంది. పక్కన లక్ష్మీదేవి ఉంటుంది. చాలా బాగుంది మాత్రం విగ్రహం మాత్రం. అక్కడ ఒక అతను వర్క్ చేసే అతను ఫస్ట్ తిట్టారులే, మళ్ళీ ఇంక తిట్టినా కూడా చేస్తే మళ్ళీ మనం సనాతన ధర్మం ఏదేదో పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతున్నాను. మళ్ళీ మనమేం మాట్లాడే అలాంటి వాటికి మనం రెస్పెక్ట్ ఇవ్వకపోతే మళ్ళీ అది బాగోదు. ఈ ధ్వజస్తంభం అంతా అన్ని కుంకుమ ఏమేంటి వేసి మొత్తం అంతా. ఇక్కడ నెమలిగుండం రంగనాయ స్వామి దేవస్థానం భక్తులు సమర్పించే కొడుకులు ముడుపులు ఉండేలా. ఇక్కడ శ్రీ మహావిష్ణువు పక్కనే శివాలయం కూడా ఉంది. శివుడు అసలు లింగం చూడు ఎంత తెల్లగా, అసలు మామూలుగా లేదు. ఇక్కడ పూజారిని అడిగిన వీడియో తీసుకోవచ్చా అంటే తీసుకో అన్నాడు. ఇతనే ఎందాక నుంచి చూస్తున్నాడు కోపంగా. మనకు వార్నింగ్ కూడా ఇచ్చింది అతనే అక్కడ. స్వామి మాత్రం శివుడు, శ్రీ మహావిష్ణువు. ఈ గుడి పైన చిన్నగానే ఉంది. ఇంక ఈ గుడి మీద జింక బొమ్మలు, నంది, పులి అన్నీ. అయితే గుడి చాలా ఓల్డ్గా అనిపిస్తుంది మొత్తం అంతా. వీళ్ళంతా కెమెరామెన్స్. బాను ది కెమెరామెన్. మొత్తం అసలు ఈ కొండల్లో అసలు ఎలా కలుస్తారో ఈ దేవుళ్ళు అని అర్థం. ఇప్పుడు రష్ అయింది భయ్య, చాలామంది వచ్చారు ఇప్పుడు అంతా. ఇంకా వస్తున్నారు జనాలు, కింద చాలామంది ఉన్నారు. నాకేమో ఖాళీగా ఉంది మనం వెళ్ళేటప్పుడు. ఇప్పుడు చూడు బాగా ఫుల్ అయిపోయింది. ఇక్కడ వచ్చేసరికి ఇక్కడ బ్రహ్మోత్సవాలు జరుగుతాయి. అంటే అదే అమ్మవారికి స్వామికి ఇక్కడ కళ్యాణం జరిగిద్దంట. ఇక్కడ ఒక లోన సపరేట్గా ఒక గుడి. వాళ్ళంతా ఈ టెంపుల్ మీద మాత్రం లొకేషన్ ఉంది. పైనుంచి చూస్తుంటే అసలు ఇంకా హైట్కి వెళ్తే ఇంకా భలే నెక్స్ట్ లెవెల్ ఉంటుంది. ఆ నీళ్ళు మాత్రం పచ్చగా ఉన్నాయి భయ్య అసలు. కానీ అక్కడికి వెళ్తే చాలా బాగున్నాయి నీళ్ళు మాత్రం తెల్లగా. దూరం నుంచి అలా ఉన్నాయి కానీ మునగాలనిపిస్తుంది. మనకంత పెద్ద గజ ఈతగాలం కూడా కాదు, ఈత కూడా రాదు.
ఆ గుండంలోనే మునిగిపోతున్నాం. ఇవన్నీ ఇక్కడంతా ఫారెస్ట్. ఎక్కడ చూసినా కోతులు ఉందమ్మా, చాలా ఉన్నాయి. వీడియోకి అయితే ఇక్కడ బయట ఎవరు ఏమనట్లేదు, సైలెంట్గా ఉంది. బోట్లు అంటే మనం అలాగే అనుకునేవాళ్ళం. గుడి అది కూడా ఇక్కడ దర్శనం అయిపోయి ఇక్కడ కూర్చోవచ్చు. ఇక్కడ స్వామివారికి హోమం కానీ లేకపోతే కళ్యాణం కానీ జరిగే ప్లేస్ ఇదంతా. ఈ పైనుంచి చూస్తే కొండలు చూడండి అసలు మొత్తం. ఇక్కడ లేడీస్ ఉన్నారు చెట్టుకి ఏ ముడుపులు లాంటివి అంటే చూస్తుంటాం కదా కొన్ని అమ్మవారి పిల్లలు కూడా, పిల్లలు పుట్టాలని లేకపోతే కోరికలు తీరాలని ఉంటాయి కదా, అలాంటి ఈడ కడుతున్నారు. ఇదంతా ఫస్ట్ ఎంట్రన్స్ ఇలాగే ఉంటుంది మొత్తం. కోతులు చెప్పాయి కదా ఏమన్నా లాక్కొని వెళ్ళిపోతాయని. ఆ పాప చేతిలో అరటి పండు ఉంటే అది పీక్కొని పోయింది. కోతి జై హనుమాన్ జై హనుమాన్. వీళ్ళు ఇక్కడ ఇంటికి పెట్టారు ప్రసాదం అనుకుంటా. ఇక్కడ ప్రసాదం కూడా తక్కువే భయ్యా. ఇక్కడ నార్మల్గా ఏంటంటే లడ్డు ఇస్తారు, అది అంత 20 రూపాయలు అంతే. అంటే నేను ఆల్మోస్ట్ చాలా కొన్ని టెంపుల్స్కి వెళ్ళాను కానీ అక్కడ ఏంటంటే దర్శనం టికెట్ 100 రూపీస్ 50 రూపీస్ పెడతారు. ఇక్కడ ఏంటంటే 5 రూపీస్ అంటే కామన్. ఎవరో పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు వచ్చారు గిద్దలూరు గుండం దగ్గర. స్టార్టింగ్ ఇలా ఉంటుంది మెట్లు ఎంట్రన్స్ గుడికి, వీటి నుంచి ఎక్కి వెళ్ళిపోవడం. ఏందో చూపించే కదా ఒక చిన్న మెడికల్ క్యాంప్ అని, ఇదేదో గిద్దలూరు చిన్న నర్సింగ్ హోమ్ అంటే ట్యాబ్లెట్స్ ఇక్కడ బాగుంది పెట్టడం. ఇప్పుడు స్వామిని దర్శించుకున్నాం, ఇప్పుడు అమ్మవారి దగ్గరికి వెళ్ళాలి. అమ్మవారి దగ్గరికి ఇక్కడ స్వామికి 1 కిలోమీటర్ ఉంటుంది, అక్కడికి వెళ్దాం. ఇప్పుడు చెప్పాను కదా మీకు వాటర్ ఫాల్, ఇక్కడ ఫుల్గా నీళ్ళు పారుతాయంట. ఆ గుండం కానీ మునిగితే ఇటు నుంచి నీళ్ళు పోయి గుండ్లకమ్మ అక్కడ ప్రాజెక్ట్లో కలుస్తాయి ఒంగోలు దగ్గర. వచ్చేసాం భయ్యా అమ్మవారి టెంపుల్ దగ్గరికి. అదే మనం ఫస్ట్లో చెప్పాం కదా అన్నదాన సత్రం అని, ఆ పక్కనే ఉంటుంది అమ్మవారు. ఇటు సైడ్ వచ్చేసరికి లక్ష్మీదేవి ఉంటుంది, అటు ఆ కొండల్లో వచ్చేసరికి గంగమ్మ తల్లి ఉంటుంది. మనం ఇప్పుడు అమ్మవారి దగ్గరికి వెళ్ళి దర్శించుకుందాం. బాగానే వచ్చారు. వచ్చాం భయ్యా అమ్మవారి టెంపుల్ దగ్గరికి. పైన సేమ్ స్టార్టింగ్ ఎలా ఉందో ఆర్చి అలాగే ఉంది. ఇక్కడ లాన్ చూసేసరికి అమ్మవారు లాన్ ఉన్నారు, చిన్న గుడేలే నార్మల్గా. అంతా క్రౌడ్లు చాలా తక్కువ. చేసాం టెంపుల్కి. ఇక్కడ ఏదో హోమం గుండమట్టుంది, ఇదంతా పెద్ద లాన్ అంతా బాగానే ఉంది. నిజం చెప్పాలంటే అసలు అమ్మవారిని చూడలేం మనం, తెలుసా. దేవుళ్ళని చూడొచ్చు కానీ దేవతలను చూడలేం, ఎందుకంటే విగ్రహాలకి ఉగ్రకళ ఉంటుంది. దేవతలకి అయితే చాలా భయం వేసిద్ది అసలు చూడాలంటే. ఫస్ట్లో చెప్పాక ఇక్కడ మధ్యాహ్నం అన్నదానం చేస్తారని, ఇక్కడ ఏదో చేస్తుండ్రు, వెళ్ళి తినలేదు. ఒక ప్లేట్ లాగిద్దాం, ఎలా ఉందో చూద్దాం ఒకసారి. ఏమో అనుకున్నాను భయ్యో, అసలు ఫుడ్ మాత్రం నెక్స్ట్ లెవెల్. నువ్వే ఉండాలి చూడండి, అప్పడాలు, సాంబారు, ఇంకేదో అదేదో కేసరి చేశారు, పప్పు. ఫుడ్ మాత్రం నెక్స్ట్ లెవెల్లో ఉంది అసలు, చాలా బాగుంది. ఏమో అనుకున్నాం కానీ చాలు ఈ రోజుకి. అమ్మవారి దగ్గర ఇక్కడ స్థల పురాణానికి సంబంధించి ఒక బోర్డు పెట్టారు, అదే మనం చెప్పినట్టుగానే ఉంది సేమ్, అదే మయూర్ మహర్షి గురించి. ఇక్కడ రథం ఉంది, అది చెప్పాం కదా ఇక్కడ బ్రహ్మోత్సవాలు చేస్తారని. ఈ రథంతో ఊరేగింపు చేస్తారంట. ఇంకా అక్కడ నుంచి స్వామి దగ్గర నుంచి ఇంకా అమ్మవారి దగ్గర మీరంతా
చాలా జాతరగా ఉంటుందంట, ఫెస్టివల్ బాగా చేస్తారంట. ఈ రథం అంతా చాలా పెద్ద కట్టింది. అన్నీ కొండలు, చెట్లు తప్ప ఏం లేదండి. వచ్చారు క్రౌడ్ బాగానే. ఇదంతా చూస్తుంటే ఇక్కడ నంది విగ్రహం ఉంది భయ్య. ఈ టెంపుల్స్ అన్నీ పాడుపడినాయా లేకపోతే క్లోజ్ చేశారు, అన్ని తాళాలు వేశారు వీటన్నిటికి, మరి ఎందుకో తెలియదు. చాలా ఉన్నాయి. ఆంజనేయ స్వామి ఉన్నారు, వినాయకుడు ఉన్నారు, దక్షిణామూర్తి, ఇంకపోతే శివుడు, చాలా టెంపుల్స్ ఉన్నాయి, అన్నీ క్లోజ్ చేశారు, మరి ఎందుకో తెలీదు. ఇక్కడ నంది విగ్రహం చూసుకోవచ్చు మీరు, చాలా బాగుంది కదా నంది. అక్కడ ధ్వజస్తంభం ఉన్నారు, అక్కడ తీసేసారు, అట్టుంది, ఇటు సైడ్ ఉంది. ఇక్కడ వెంకటేశ్వర స్వామి, అదే శివుడు, అన్నీ ఇవన్నీ ఉన్నాయి, చాలా విగ్రహాలు ఉన్నాయి. ఈ టెంపుల్స్ అన్నీ మరి ఎందుకు మూసేసారో అర్థం కావట్లేదు. చాలా ఉన్నాయి, మరి 3 టెంపుల్స్ పక్కనే ఉన్నాయి, అన్నీ క్లోజ్ చేసేసారు. అంతా ఓల్డ్ బిల్డింగ్ లాగా ఉంది ఇదంతా. ఇక్కడ వచ్చేసరికి వెంకటేశ్వర స్వామి, లక్ష్మీదేవి, తాళం వేసేసారు అన్నిటికీ. ఇక్కడ వచ్చేసరికి బ్రహ్మంగారా ఎవరు, అన్ని నవగ్రహాలు ఉన్నాయి. ఇక్కడికి మనం అందరూ ఏంటంటే నవగ్రహాలు భయపడుతూ ఉంటారు ఎందుకు. ఇక్కడేమో వినాయకుడు, వినాయక. అక్కడ గంగమ్మ తల్లి ఉంది, ఇక్కడ నాగరాజు. వీళ్ళన్నీ ఇతను ఏదో జాతకం చదువుతాడంటే ఇందాక నుంచి అందరూ ఏదో డబ్బులు ఇచ్చి మరీ చెప్పించుకుంటుంటారు మరి అతని దగ్గర. ఈ టెంపుల్కి ఓన్లీ గిద్దలూరు నుంచే బస్సులు ఉన్నాయి, అది ఏంటంటే రేరు. ఇక్కడ కొంతమందిని అడిగితే ఆ కొండల్లో ఉంది గంగమ్మ అంటారు, కొంతమందిని అడిగితేనేమో చెంచులక్ష్మి అని చెబుతారు. యాక్చువల్గా ఈ గుడి పేరు ఏంది, నెమలిగొండం రంగనాయక స్వామి. నెమలిగొండం అంటే మయూర్ మహర్షితో అది నెమలిగొండం, ఆ పేరు అంతవరకు. రంగనాయక స్వామి అంటే రంగ అనేది చెంచులక్ష్మి, అనగా లక్ష్మీదేవి పేరంట. రంగ అనేది ఆమె గిరిజన ప్రాంతంలో జన్మించిందంట. ఆ రంగ అనే ఆమె శ్రీ మహావిష్ణువు కోసం ఘోర తపస్సు చేసి విష్ణువుని పెళ్ళాడింది. సో అందుకని ఇక్కడ స్వామి రంగనాయక స్వామిగా వెలిశాడు, నెమలిగొండం రంగనాయక స్వామిగా. ఇందాక ఈ టెంపుల్కి బస్ సర్వీస్ ఉందని చెప్పాగా, అది ఓన్లీ గిద్దలూరు నుంచే భయ్య. ఎప్పుడో గంటకు బస్సు వస్తూ ఉంటుంది. గిద్దలూరు నుంచి అయితే బస్ సౌకర్యం కలదు. నార్మల్గా అయితే ఇంకా బైక్స్ కానీ లేదంటే కార్లో రావడం బెటర్. ఓన్లీ గిద్దలూరు నుంచే ఈ రూట్కి బస్సులు ఉంది. మీకు ఈ గుడి టైమింగ్ చెప్పాను కదా, అన్నీ చెప్పి టైమింగ్ చెప్పలేదంటారు. యాక్చువల్గా ఏంటంటే ఈ గుడి ఓన్లీ ఒక్క శనివారం మాత్రమే ఓపెన్ చేస్తారు. అది శనివారం ఉదయం 6 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకే. ఇంకా తర్వాత మిగతా రోజులు ఎప్పుడు ఈ గుడి తెరవరు, మూసేస్తారు. ఒక్క శనివారం మాత్రమే ఈ గుడి ఓపెన్లో ఉంటుంది. సో ఎవరైనా రావాలి, ఇక్కడ విజిట్ చేయాలి ఈ ప్రాంతంలోని అనుకుంటే నెక్స్ట్ లెవెల్ చెప్తాను నేనైతే. నార్మల్గా అక్కడ చూసాక కొండలు కానీ ఆ స్వామి, ఆ గుండమే అంతా చాలా ఫేమస్, బాగుంటుంది. సో వచ్చేవాళ్ళు రావచ్చు. ఇంకైతే నెక్స్ట్ మాకు టైం అయింది, మేము యాక్చువల్లీ మళ్ళీ శ్రీశైలం వెళ్ళాలి. సో అందుకని ఇంక ఈ వీడియో ఇంతటితో ఎండ్ అవుతుంది. ఎవరైనా ఫ్యామిలీ పరంగా అయితే నెక్స్ట్ లెవెల్. చూసారుగా మార్నింగ్ అయితే అసలు ట్రాఫిక్ లేదు, ఇప్పుడు చూడండి ఎన్ని కార్లు. ఈవినింగ్ అయితే ఇంకా చాలా ఉంటాయంట. ఈవినింగ్ టైంకి అయితే ఆఫ్టర్నూన్ ఆ టైంలో ఇంకా ఫుల్ క్రౌడ్ ఉంటుంది బాగా. అయితే లొకేషన్ వాటర్ కానీ అసలు రైనీ సీజన్లో రావాలి, నెక్స్ట్ లెవెల్ ఉంటుంది అసలు. ఇక్కడంతా కొంతమంది చెన్నై నుంచి కూడా వచ్చారు భయ్య, వేరే స్టేట్ నుంచి కూడా వచ్చారు. కొంతమంది నార్మల్గా లైక్ కన్నడ వాళ్ళు ఉన్నారు. బట్ వాళ్ళకి ఎలా తెలిసిందేమో ఇంత తక్కువలో ప్రకాశం డిస్టిక్లోనే నాకు రీసెంట్గా నీ టెంపుల్ గురించి తెలిసింది. చాలా ఫేమస్ అంటే ఈ బ్రహ్మోత్సవాలు కూడా చేస్తారంట ఇక్కడ బాగా.